వైకుంఠ ఏకాదశి సమయంలో భూలోక స్వర్గమైన తిరుమల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నన్ను నమ్ము నీకు చూపిస్తాను. నేనండి మీ తిరుపతి అబ్బాయిని. మా తిరుమలలో మీరు ఇంతవరకు మార్నింగ్ టైంలో అయితే చూసుంటారు, కానీ నైట్ టైంలో చూస్తే భూలోక స్వర్గం ఉన్నట్టయితే ఉంటుందండి. నేనైతే ఇప్పుడు తిరుమలకి అయితే బయలుదేరానండి. నైట్ టైంలో ఈ తిరుమల ఘాట్ సెక్షన్ లో వెళ్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఈ ఘాట్ సెక్షన్ లో వెళ్ళేటప్పుడు ఊటీలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అంతగా అయితే మంచు అయితే పడుతూ ఉంటుంది. స్వర్గానికి కాస్త దూరంలో ఉన్నాము అనగానే చూడండి, ఆ మంచు పొగకైతే స్వామివారి నామాలు అయితే ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో. మనం కింద నుంచి ఎంత ఘాట్ సెక్షన్ లో వచ్చినా సరే ఇక్కడికి వచ్చేటప్పటికి మనం మరో లోకంలో అడుగు పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడున్న క్లైమేట్ కి ఇక్కడ ఉన్న క్లైమేట్ కి అలాగే ఇక్కడికి వచ్చే తలకి స్వామివారి కీర్తనలు అయితే మనకి వినిపిస్తాయండి. తిరుమల మెయిన్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. తిరుమలకి వెళ్ళాలన్నా సరే, తిరుమల నుంచి బయటకు రావాలన్నా సరే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ లైటింగ్ అయితే చూడండి ఎంత బాగా అయితే అలంకరించారు. భూలోక స్వర్గం అంటే ఇలానే ఉంటుంది అన్నంత విధంగా అయితే ఇక్కడ లైటింగ్ అయితే వేశారండి. మనం ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తూనే మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే కృష్ణార్జునులు యుద్ధం చేసేటప్పుడు ఉన్న రథం అయితే ఉంటుందండి. ఈ రథం అయితే చూడండి, ఈ లైటింగ్ ఎఫెక్ట్ కి అయితే ఆ రథం అయితే రియల్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫోన్ ఏడమంటున్నాడు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అయితే స్వామివారికి రకరకాల పూలతో రకరకాల పళ్ళతో అయితే ఒక సెట్ అయితే వేశారండి. ఒకసారి ఆ సెట్ని అయితే చూసేద్దాం.
మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా. మా తిరుమల తిరుపతిలో ఉండే ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను అయితే చూపిస్తాను కదా గోవిందా.